ఐజీఎల్ Q3 రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మన ప్యాట్ గతంలో 535 కోట్లు రావడం జరిగింది. ఇప్పుడు మాత్రం 392 కోట్లు మాత్రమే 392 కోట్లు మాత్రం రావడం జరిగింది. అంటే 27% అయితే డౌన్ గ్రేడ్ అయితే అవడం జరిగింది. గతంలో నెట్ రెవెన్యూ దీనికి మనం విషయం చూసుకుంటే మాత్రం 3459 కోట్ల నుంచి ఇప్పుడు 3556 కోట్లకి అయితే పెరగడం జరిగింది. అంటే అప్సైడ్ మొత్తం 3% అయితే అప్సైడ్ బయట క్వార్టర్ అయితే ఇది రెవెన్యూ జనరేట్ చేసుకుని అప్సైడ్ మూమెంటం వెళ్తాం జరిగింది. అదే ఈబిటా గురించి మనం ఆడుకుంటే గతంలో 657 కోట్లు ఉండేది, ఇప్పుడు 564 కోట్లు మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. అంటే డౌన్ రేట్ వేగంగా 14% క్వార్టర్ ఇది డౌన్ గ్రేడ్ అవ్వడం జరిగింది అనమాట. మార్జిన్ విషయం కూడా మనం చూసుకుంటే మాత్రం మార్జిన్ మనం క్వార్టర్ చూసుకుంటే మాత్రం గతంలో 19% అయితే మార్జిన్ రావడం, ఇప్పుడు మాత్రం Q3 రిజల్ట్స్లో 15.9% అయితే మార్జిన్ ఇది మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ విషయానికి మనం చూసుకుంటే మాత్రం గతంలో మనకి రెవెన్యూ 3823 కోట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు Q3 విషయంలో మాత్రం చూసుకుంటే 3926 కోట్లు అయితే రావడం జరిగింది. అంటే అప్సైడ్ మాత్రం 3% అయితే ఆ క్వార్టర్లో మనకి 3% అయితే ఇది పెరగడం జరిగిందనమాట. సో ఐజీఎల్ యొక్క రిజల్ట్స్ అయితే Q3 రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్.